నమస్తే. టుడే మోరల్స్కు స్వాగతం. ఇవాల్టి వీడియోలో రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో కండక్ట్ చేసిన ఈ ప్రెస్ మీట్లో ఫేక్ ఓట్లు పడుతున్నాయి, ఫేక్ ఓట్ల వల్ల సమ్ పార్టీస్ అనేవి నెగ్గుతున్నాయి అని చెప్తూ ఆరోపణలు అయితే చేయడం జరిగింది. సో ఇది ఎంతవరకు నిజం, అసలు రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసింది ఏంటి, అసలు రాహుల్ గాంధీ గారు ట్రై చేసిన పాయింట్లు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈయన వచ్చేసి మనకి 1,00,000 ఓట్లు అనేవి ఒక్క కాన్స్టిట్యున్సీలో మిస్ అయ్యాయి, ఫేక్ ఓట్లు పడ్డాయి, ఓట్ల స్కామ్ అనేది జరిగింది, ఓట్ల చోరీ జరుగుతుంది. అంతేకాకుండా విత్ ప్రూఫ్స్తో సహా నేను ఈ యొక్క ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. సో ఏదైతే ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేశారో, ఈ ప్రెస్ మీట్ అనేది ఎక్కడ కండక్ట్ చేశారు, అసలు ఎవరిని ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు ఈ విషయాలు అనేది చెప్పడం జరుగుతుంది, ఎవరికి ఇన్వెస్టిగేషన్ అనేది చేయమని చెప్పి రాహుల్ గాంధీ గారు అడగడం జరిగింది, అసలు ఏమేమి డిమాండ్స్ అనేది రాహుల్ గాంధీ గారు కోరారు అనేది ఈ వీడియోలో మీకు ఫుల్గా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్లో ఏమేమి జరిగాయి, రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, ఎవరిని ఉద్దేశించి అన్నారు, ఇవన్నీ మీకు ఈ వీడియోలో ఫుల్గా చెప్తాను. మొదటిగా వచ్చేసి ప్రెస్ మీట్ అనేది ఎక్కడ కండక్ట్ చేశారు, ఎవరిని ఉద్దేశించి ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది, ఏ విషయం మీద ఈ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది అనేది అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ప్రెస్ మీట్ అనేది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఢిల్లీలో అయితే ఇందిరాభవన్లో ఈ ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి రాహుల్ గాంధీ గారు మెయిన్గా వచ్చేసి 1,00,000 ఓట్లు అనేవి ఒకే కాన్స్టిట్యున్సీలో ఫేక్ ఓట్లు అనేవి పడ్డాయి. సో దీని గురించి ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి, ఎలక్షన్ కమిషన్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, అంతేకాకుండా సుప్రీంకోర్టు అనేది దీనికి సరైన న్యాయం చేకూర్చాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. సో ఆయన అయితే కొన్ని డిమాండ్స్ అయితే చేశారు. ఆ డిమాండ్స్ ఏంటి వీడియో లాస్ట్కి వెళ్ళే కొద్దీ మీకు చెప్పడం జరుగుతుంది. ఈ 1,00,000 ఓట్లు అనేవి ఎక్కడ మనకి ఫేక్ ఓట్లు పడ్డాయి, అసలు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు అంటే, ఫస్ట్ వచ్చేసి కర్ణాటకకు సంబంధించి లోక్సభ కాన్స్టిట్యున్సీకి సంబంధించి విధానసభ దాంట్లో వచ్చేసి ఒక ఏరియా అండి మహదేవ్పూర. సో ఈ మహదేవ్పూర్లో 1,00,000 ఓట్లు అనేవి ఫేక్ ఓట్లు పడ్డాయి. అంటే ఫోటో డిఫరెంట్గా వేయడం కానీ, లేదంటే అడ్రస్ అనేది చేంజ్ చేసి ఓటేయడం కానీ, లేదా నేమ్ చేంజ్ చేసుకొని ఓటేయడం కానీ, లేదంటే ఫామ్ 6ని ఉపయోగించుకుంటూ ఓటేయడం కానీ, సో ఈ విధంగా చాలా రకాలుగా ఫేక్ ఓట్లు పడ్డాయి. 1,00,000 ఓట్లు అనేది తేడా వస్తున్నాయి. 1,00,000 ఓట్లు ఒకవేళ ఫేక్ పడకపోయినట్లయితే మా కాంగ్రెస్ పార్టీ నెగ్గేది అంటూ. దీని అర్థం ఏంటి, అసలు రాహుల్ గాంధీ గారు ఎందుకు ఇలా మాట్లాడారంటే, ఫస్ట్ వచ్చేసి మనకి అక్కడ మెయిన్గా విన్ అయింది పీసీ మోహన్ గారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి అలీ ఖాన్ గారు కాంగ్రెస్ తరఫున అయితే పోటీ చేయడం జరిగింది. పీసీ మోహన్ గారు వచ్చేసి బీజేపీ తరఫున పోటీ చేయడం జరిగింది. అక్కడ నెగ్గిన వారు వచ్చేసి మహదేవ్పూర్లో నెగ్గిన వారు వచ్చేసి పీసీ మోహన్ గారు. సో ఈయన వచ్చేసి 6,59,917 ఓట్లతో నెగ్గడం జరిగింది. అండ్ అలీ ఖాన్ గారు వచ్చేసి 6,34,500 ఓట్లతో అయితే నెగ్గడం జరిగింది. సో సమ్ డిఫరెన్స్ అంటే 30,000 to 35,000 మధ్యలో ఓట్ల డిఫరెన్స్తో అయితే అలీ ఖాన్ గారు ఓడిపోయారు. ఇక్కడ అప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది రాహుల్ గాంధీ గారు అయితే అంటే ఆయన పరంగా పర్సనల్ ఇన్వెస్టిగేషన్ టీంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసి, ఈ రకంగా మాకు ఫేక్ ఓట్లు అనేవి కనబడ్డాయి, ఈ రకంగా ఫేక్ ఓట్లు పడినట్లయితే మేము నెగ్గేవాళ్ళం అంటూ రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే, ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో, ఎలక్షన్ కమిషన్కి రాహుల్ గాంధీ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సీసీ ఫుటేజ్ ఏదైతే మనకి ఎలక్షన్ టైంలో సీసీటీవీ ఫుటేజ్ అనేది ఉందో, సో ఈ సీసీ ఫుటేజ్ అనేది మీరు రిలీజ్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా సాఫ్ట్ కాపీ అనేది ఇవ్వాలి. అంటే ఎవరెవరు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారో వారికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ సాఫ్ట్ కాపీ అనేది ఇవ్వాలి. మీరు సాఫ్ట్ కాపీ ఇవ్వకపోవడం వల్ల మాకు ఇంత టైం అనేది పట్టింది. అంటే ఏదైతే వారు హార్డ్ కాపీస్ అనేది ఇచ్చారో, ఈ హార్డ్ కాపీస్ అనేది మొత్తం వెరిఫై చేయడానికి వారికి 6 months అయితే పడడం జరిగిందండి. సో ఈ 6 months అనేది లేట్ అయింది. సాఫ్ట్ కాపీ ప్రొవైడ్ చేసినట్లయితే ఈ విషయాన్ని ఇంకా మేము ముందుగానే వెలుగులోకి తెచ్చేవాళ్ళం అంటూ రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. సో అందుకు గాను మాకు సాఫ్ట్ కాపీ అనేది ప్రొవైడ్ చేయాలి, సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, అంతేకాకుండా ఫామ్ 6 గురించి మాకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అంటూ. ఫామ్ 6 అంటే ఏంటంటే, ఏదైతే ఎలక్షన్ జరిగేటప్పుడు కొత్తగా ఎవరైతే ఓటు వేయాలి అంటే 18 సంవత్సరాలు దాటిన వారు ఓటు వేయడానికి అర్హులు కదండి. సో వారు ఓటు వేయడం కోసం ఫామ్ 6 అనేది ఉపయోగించుకుంటారు, దాని ద్వారా వాళ్ళు ఓటు అనేది వేయచ్చు. సో ఈ ఫామ్ 6 ఏంటంటే, ఇవ్వాల్సిన వాళ్ళు కాకుండా 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు నిండిన వారు కూడా ఈ ఫామ్ 6ని ఉపయోగించుకుంటూ ఫేక్ ఓట్లు వేయడం జరిగింది అంటూ ప్రెస్ మీట్లో అయితే చూపించడం జరిగింది. ఇది కూడా ఆయన రైట్ చేసిన మెయిన్ పాయింట్. ఈ ఫామ్ 6 అనేది కొత్తగా ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నారో వారికి కదా ఉపయోగించాలి, మరి ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు ఎలా వేస్తారు అంటూ అడగడం జరిగింది. సో అంతేకాకుండా సుప్రీంకోర్టు అనేది దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితేనే మనకి ఈ ఫేక్ ఓట్ల గురించి బయటకు వస్తుంది. ఇలా జరిగినట్లయితే ప్రతి పార్టీ ఏదైతే
మెజారిటీతో విన్ అవుతున్నారో లేదంటే కొద్ది ఓట్లతో తేడాగా విన్ అవుతున్నారో వీరందరికీ చాలా లాస్ అనేది ఏర్పడుతుంది. ఓట్ల విషయంలో చాలా తప్పుడు మార్గాలు అయితే జరుగుతున్నాయి. సో అందుకని సుప్రీంకోర్టు అనేది ఇన్వాల్వ్ అయ్యి ఎలక్షన్ కమిషన్కి జారీ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ కూడా దీని పట్ల చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ అంతా మనకి మీటింగ్లో అయితే జరిగిందండి. సో ఏదైతే రాహుల్ గాంధీ గారు అంతా చెప్పారు, మరి ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది? ఇప్పటివరకు మనం రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, అసలు రాహుల్ గాంధీ గారు ఏ ఏ పాయింట్లు రైట్ చేశారంటూ మనం చెప్పడం జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది, సుప్రీంకోర్టు ఏమంటుంది అనేది మనం ఇప్పుడు మాట్లాడినట్టయితే, సెకండ్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్లో మనకి వాళ్ళు ఏమంటున్నారు అంటే, మీరు మీరు చెప్పిందంతా ఓకే, ఏంటి ఫేక్ ఓట్లు పడ్డాయి అంటే ఫోటో మార్చడం కానీ, అడ్రస్ మార్చడం కానీ, నేమ్ మార్చడం కానీ, లేదా ఫామ్ 6ను ఉపయోగించుకుంటూ ఫేక్ ఓట్లు పడ్డాయింది ఓకే. బట్ ఇదంతా నిజమా? నిజమైతే మీరు ఒక ఫామ్ ఫిల్ చేయండి. ఫామ్ ఫిల్ చేసి మాకు ఇన్వెస్టిగేషన్ కావాలి అంటూ ఒక సిగ్నేచర్ పెట్టి, సో ఈ ఫామ్ అనేది మాకు సెండ్ చేసినట్లయితే మేము ఇన్వెస్టిగేషన్ అనేది జరుపుతాము, ఈ ఫేక్ ఓట్లను అరికడతాము అంటూ ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కర్ణాటకకు సంబంధించి మనకి ఈ యొక్క ఫామ్ అనేది ఫిల్ చేసేమని అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అయితే జరిగింది. సో ఎప్పుడైతే అసలు ఎందుకు మాట్లాడారు ఎలక్షన్ కమిషన్ అనేది, ఇదంతా ఎందుకు అన్నారంటే, ప్రీవియస్గా మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించి బార్డర్ ఇష్యూస్ అంటే పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి కొంత ప్లేస్ పాకిస్తాన్ అనేది ఆక్యుపై చేసుకోవడం వల్ల అక్కడ మన ఏదైతే సైనికుల్ని కొంతమందిని పాకిస్తాన్ అనేది దొంగతనంగా అయితే తీసుకువెళ్ళడం జరిగింది. సో దాని గురించి కూడా ఇలానే రాహుల్ గాంధీ గారు ఆరోపణలు అయితే చేయడం జరిగింది. సో అందులో కూడా మనకి సుప్రీంకోర్టు అనేది కేసు కొట్టివేసింది. ఆ కొట్టివేసిన సందర్భంగా సో ఈసారి కూడా ఏమైనా రాహుల్ గాంధీ గారు తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారేమో అని చెప్పి ఈ ఫామ్ మీద సంతకం అంటే ఒక ప్రూఫ్ అనమాట, ఫామ్ మీద సంతకం పెట్టి మీరు ఇచ్చినట్లయితే మేము ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తాము అంటూ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సుప్రీంకోర్టులో ముందు అసలు సుప్రీంకోర్టు ఏమంటుందంటే, ఎలక్షన్ కమిషన్ ఏదైతే సబ్మిట్ చేస్తుందో అంటే ఇన్వెస్టిగేషన్ చేసి సబ్మిట్ చేస్తుందో, లేదా రాహుల్ గాంధీ గారు ఏదైతే సబ్మిట్ చేస్తారో వీరిద్దరు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసి సబ్మిట్ చేసిన ప్రతి ఒక్కటి పరిశీలన చేసి మేము సమాన న్యాయం ఇస్తాము అంటూ సుప్రీంకోర్టు అయితే దీంట్లో చెప్పడం జరిగింది. ఇదంతా డిమాండ్ చేసింది ఎవరు? రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అవ్వాలి. దేశవ్యాప్తంగా అంటే ఇప్పుడు ఏదైతే మహాదేవ్పూర్ ఉందో, సో ఈ మహాదేవ్పూర్లో 1,00,000 ఓట్లు అనేది తేడా వచ్చాయి కాబట్టి, సో దేశవ్యాప్తంగా ఇంకెన్ని ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయో, ఎన్ని ఓట్లు పడ్డాయో అంటూ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి సార్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో ఈ సార్ ఏంటంటే, మన దేశవ్యాప్తంగా ఎలక్షన్స్లో ఓట్స్ అనేవి ఫేక్ ఓట్లు పడ్డాయా లేదా కరెక్ట్గా ఎలక్షన్స్ అనేవి జరిగాయా లేదంటూ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో వారికి అయితే రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ రకంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే మనకి ఓట్ల గురించి కరెక్ట్గా ఫేక్ ఓటింగా లేదా నార్మల్ ఓటింగ్ జరిగిందా అంటూ రిక్వెస్ట్ అయితే జరిగింది. సో సార్ కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట్లాడారో ఇదంతా ఒక లెటర్ రూపంలో, ఫామ్ రూపంలో సిగ్నేచర్ చేసి ఇచ్చినట్లయితే ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పేసింది. ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్లో ఏవైతే డిమాండ్ చేశారో సీసీటీవీ ఫుటేజ్ కానీ, సాఫ్ట్ కాపీ కానీ, లేదంటే మనకి ఎలక్షన్స్ అనేవి ఇన్వెస్టిగేషన్ కానీ, సో ఈ డిమాండ్స్ అన్నీ ఒకవేళ మేము చేయాలి అనుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రిక్వెస్ట్ అయితే చేసింది, మీరు ఫామ్ మీద సిగ్నేచర్ చేసి పంపినట్లయితే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము, దీన్ని అనుకున్న వారందరినీ మేము ఫైండ్ అవుట్ చేస్తాము, ఫేక్ ఓట్ పడిందా లేదా కరెక్ట్గా ఓటింగ్ జరిగిందా లేదా అనేది కూడా మేము భారత ప్రజలందరికీ తెలియజేస్తాము అంటూ చెప్పడం జరిగింది. సో ఇదండి ముచ్చట. మనకి ఆల్రెడీ తెలుసు ఓటింగ్ అనేది జరుగుతుంది, బట్ ఇంత స్థాయిగా జరుగుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు నిజం ఏంటనేది ఇన్వెస్టిగేషన్ జరిగినంత వరకు మనం చెప్పలేము. సో ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత సో ఎవరు ఫేక్ ఓట్ వేశారు, ఎవరు నెగ్గారు, ఎవరు నార్మల్గా ఓటింగ్ ప్రకారం జెన్యున్గా నెగ్గారు అనేది అయితే మనకి తెలుస్తుంది. సో అప్డేట్స్ అన్నీ మీకు వీడియోస్ రూపంలో వస్తాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సో మీ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనకి ఓట్ వేసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియాలో ఓటింగ్ అనేది నార్మలే, బట్ ఫేక్ ఓట్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. అందుకనే పార్టీస్ అనేవి రాత్రి మారిపోతున్నాయి. అందుకనే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.